హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు బీరకాయ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. బీరకాయ ముద్దకూర చాలా బాగుంటుంది, టేస్టీగా రైస్కి రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఎలా చేయాలో చూద్దామా. ముందుగా అయితే నేను ఇక్కడ 3/4 కేజీ వరకు బీరకాయలు అయితే తీసుకున్నాను. చూడండి, నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని తొక్క అయితే తీసేసుకుందాము. నీట్గా ఇలా లేయర్ మొత్తం తీసుకోవాలన్నమాట. తొక్క ముద్దకూర కదండి, తొక్కంతా తీసుకొని చేసామంటే బాగుంటుంది. లేతగా ఉంటే కానీ అలాగే కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను ఇదిగో చూడండి, తొక్కంతా వచ్చేసింది కదా. ఈ తొక్కతో పచ్చడి కూడా చేయాలని చెప్పి తొక్క తీసాను అనమాట. పచ్చడి ఇంకొక వీడియోలో పెడతాను. తొక్కంతా తీసి పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. బాగుంటుందండి బీరకాయ తొక్క పచ్చడి కూడా. ఇప్పుడైతే ముద్దకూర చూసేసేయండి ఎలా చేయాలన్నది. ఇలా చేసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. బీరకాయలో విటమిన్ ఏ, బి అనేది ఉంటుందండి. పొట్టులో కూడా మంచిగా ఉంటుందన్నమాట విటమిన్స్ అనేటివి. ఐరన్ కూడా ఉంటుంది. బీరకాయ అనేది మంచిది, పీచు పదార్థం కదండి. బ్లడ్ కూడా మనకి క్యూర్ అనేది చేస్తుంది. ఇలా అయితే నేనైతే చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసామంటే తొందరగా అయిపోతుందండి. ఒక్కొక్కటిగా కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ పక్కకు తిప్పి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. హెల్త్కి మంచిది బీరకాయ. వాటర్ ఉంటుంది కదండి ఈ కాయలో. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ కాయ అనేది. ఇదిగో చూసారా, నేను సన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. వారంలో ఒక్కరోజన్నా ఈ బీరకాయ అనేది తింటే కానీ హెల్త్కి మంచిది. పీచు పదార్థం ఉన్నవి డైలీ కొద్దిగా తింటే కానీ హెల్త్కి మంచిది కదండి. ఇదిగో చూడండి, ఇప్పుడైతే 2 ఆనియన్స్, చిన్నపాటి టమోటాస్ ఒక 4 తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. అవి చిటపటాడినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అందులోకి వేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా వేగాలండి. సన్న కట్ చేసుకున్నాం కదా, బాగా వేగాయంటే మనకి కర్రీలోకి బాగుంటుందన్నమాట. బీరకాయ ముద్దకూర సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఇలా. ఇందులో నేను పల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు. మీకు చివర్లో మీరు పల్లీ పౌడర్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. వేగాయి కదండి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకుందాం. టమోటాలు కూడా బాగా మగ్గనివ్వాలి. అప్పుడే మనకి ముద్దకూరలోకి బాగుంటుంది అనమాట. టమోటాస్ అలాగే ఉంటే కానీ బాగోదు, బాగా మెత్తగా పేస్ట్ లాగా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. వెంటనే ఉప్పు వేసామంటే టమోటా అనేది బాగా మగ్గుతుంది కదా. బాగా కలుపుకునేసి ప్లేట్ పెట్టి ఒక 1 మినిట్ పాటు అలా పక్కకు పెట్టేసుకున్నామంటే ఆ హీట్కి బాగా మగ్గుతుంది టమోటా అనేది. ప్లేట్ పెట్టి 1 మినిట్ వదిలేస్తున్నాను. చూసారా, బాగా మగ్గుతుంది కదండి. ఆయిల్ అంతా కూడా పక్కకు వచ్చేస్తుంది. బాగా కలుపుకొని కొంచెం అలా ప్రెస్ చేసుకుంటున్నాను, టమోటా గుజ్జుగా రావటానికి అని చెప్పి. బాగా కలుపుకునేద్దాము. మనకి టమోటా అనేది పేస్ట్లా అయ్యింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇందులోకి వేసుకుందాం. అన్నింటినీ కూడా నెమ్మదిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెమ్మదిగా అన్నింటినీ కూడా బాగా మనం వేసిన ఆనియన్, టమోటాకి అంతా కూడా పట్టాలి కదా. ఆ ఫ్లేవర్ అంతా మన బీరకాయ ముక్కలకి సెట్ అవ్వాలి కదండి. బాగా కలుపుకోవాలన్నమాట ఇలా. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుదాము. అందులో ఉన్న వాటర్తోనే మనకి బాగా మగ్గిపోతాయి. ఎదుగో చూసారా వాటర్ ఎంత వచ్చిందో.
బీరకాయలో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్తోనే మనకు బాగా మగ్గిపోయింది. చూసారా కాయ అనేది సగం వరకు ఉడికిపోయింది కదా. ఇక్కడే మనకి ముందే వాటర్ వేసామంటే కాయ అలాగే ఉంటుంది. వాటర్ వేయకుండా అలా ప్లేట్ పెట్టి వదిలేసామంటే బాగా మగ్గుతుంది. ఇప్పుడు మిర్చి పౌడర్ అయితే నేనైతే 2.5 స్పూన్ అయితే మిర్చి పౌడర్ వేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే తెల్లగడ్డ పాయలు ఒలిచి పెట్టుకున్నవి ఇక్కడ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే అలాగే దంచి కూడా వేసుకోవచ్చు. నేను ఒలిచి వేసాను. బాగా కలుపుకునేద్దాము. చాలా బాగుంటుందండి బీరకాయ ముద్దకూర. రోటీకి అయితే ఇంకా బాగుంటుంది. తొందరగా కూడా ఉడికిపోతుంది కదండి. బీరకాయ అనేది ఫాస్ట్గా అవుతుంది మనకి వంట కూడా. ఇప్పుడు తగినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనకి ఆ బీరకాయ ఎంత మునిగేంత వాటర్ వేసామంటే ఉడికేసరికి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇంకొద్దిగా వేసుకుంటున్నాను. కాయ మునిగేంత వాటర్ వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని ప్లేట్ పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అలా ఉడకనిద్దాము. చూసారా బాగా ఉడికిపోయింది కదా. వాటర్ అంతా కూడా పోయింది. మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది. ముద్దకూర అనేది ఆంధ్ర స్టైల్, రాయలసీమ స్టైల్. పచ్చళ్ళు ఎక్కువ తింటాం కదండి మన రాయలసీమ వాళ్ళు. ఇలాంటివి కూడా ఎక్కువ తింటాం అన్నమాట. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. అంతేనండి. మీకు నచ్చితే కానీ ఇంకా ఇందులో పల్లి పౌడర్ వేసుకొని కలిపేసేయచ్చు. బాగుంటుంది పల్లి పౌడర్ వేసినా కూడా. నేనైతే పల్లి పౌడర్ వేయట్లేదు. కొత్తిమీర కరివేపాకు వేసి 1 మినిట్ వరకు ప్లేట్ పెట్టుకున్నాను. ఇదిగో చూడండి బాగా ఉడికిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. బీరకాయ ముద్దకూర రెడీ అయిపోయింది. నేనైతే ఇలాగే తినేస్తున్నాను. మీకు కావాలంటే ఇందులో పల్లి పౌడర్ వేసుకొని కూడా తినచ్చు. బాగుంటుంది. ట్రై చేయండి. స్టవ్ అయితే ఆపేసాను. మన ముద్దకూర రెడీ అయిపోయింది. పల్లి పౌడర్ అవసరం కూడా ఉండదండి. ఇలాగే బాగుంటుంది. మీకు కావాలంటే వేసుకొని తినచ్చు.